ఫ్రెండ్స్, నేర ప్రపంచంలో సీరియల్ కిల్లర్స్ అంటే మనకు వెంటనే గుర్తొచ్చేది భయంకరమైన హంతకులు. కానీ జర్మనీలో 16 ఏళ్ల పాటు పోలీసులకు ముప్పు తిప్పలు పెట్టిన ఒక హంతకి మాత్రం ఎవరికీ కనిపించలేదు. ఆమె పేరు ది ఫ్యాంటమ్ ఆఫ్ హీల్ బ్రాండ్. 40కి పైగా నేర స్థలాల్లో ఆమె DNA దొరికింది. కానీ ఆమె మాత్రం ఎవరికీ దొరకలేదు. అసలు ఆమె ఎవరు? ఆమెను పోలీసులు ఎలా పట్టుకున్నారు? ఆ చిక్కుముడి వెనుక ఉన్న అసలు రహస్యమేంటి అన్న విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ కథ 1993లో మే నెలలో మొదలైంది. జర్మనీలోని ఇడార్ ఓబెర్స్టెయిన్ అనే పట్టణంలో 62 ఏళ్ల లెసీ లోట్ స్లెంగర్ అనే వృద్ధురాలు తన ఇంట్లోనే దారుణంగా హత్యకు గురైంది. పోలీసులు అక్కడ గాలించగా ఒక టీ కప్పుపై ఒక మహిళకు సంబంధించిన DNA ఆనవాళ్లు దొరికాయి. అప్పట్లో DNA టెక్నాలజీ ఇప్పుడున్నంత అభివృద్ధి చెందలేదు కాబట్టి ఆ కేసు ఓ మిస్టరీగానే ఉండిపోయింది. సరిగ్గా 8 ఏళ్ల తర్వాత 2001లో మరో హత్య జరిగింది. 61 ఏళ్ల వ్యక్తి తన కిచెన్లో శవమై కనిపించాడు. ఆశ్చర్యకరంగా అక్కడ కూడా అదే మహిళ DNA దొరికింది. ఇక అక్కడి నుంచి వరుసగా వింత సంఘటనలు మొదలయ్యాయి. ఒక చోట దొంగిలించబడిన కారులో అదే DNA, ఒక డ్రగ్ వాడిన సిరంజిపై అదే DNA, ఒక చిన్న పిస్టల్ మీద అదే DNA. ఫ్రాన్స్, ఆస్ట్రియా, జర్మనీ ఇలా 3 దేశాల్లో జరిగిన 40కి పైగా నేరాల్లో ఈ అజ్ఞాత మహిళ DNA దొరుకుతూనే ఉంది. పోలీసులు ఆమెను ది ఉమెన్ వితౌట్ అ ఫేస్ అని పిలవడం మొదలుపెట్టారు. ఆమె ఒకసారి దొంగతనం చేస్తుంది, మరోసారి హత్య చేస్తుంది, ఇంకోసారి గ్యాంగ్ వార్లలో పాల్గొంటుంది. ఆమెకు తోడుగా రకరకాల మగవారుండేవారు. కానీ ఆ మగవారు మారేవారు తప్ప ఈ మహిళ DNA మాత్రం మారేది కాదు. పోలీసులు ఈ హంతకురాలిపై దాదాపు 3 లక్షల యూరోల రివార్డును కూడా ప్రకటించారు. వందల మంది పోలీసు అధికారులు కేవలం ఈమె కోసమే పనిచేశారు. 2007లో హీల్ బ్రాన్ అనే నగరంలో 22 ఏళ్ల యువ పోలీస్ అధికారిని మిచెల్ కీసే వెటర్ దారుణంగా కాల్చి చంపబడింది. ఈమె పెట్రోల్ కార్లో కూర్చొని ఉండగా ఎవరో వెనుక నుంచి వచ్చి తలలో కాల్చారు. అక్కడ కూడా అదే ఫాంటమ్ మహిళ DNA దొరికింది. దేశవ్యాప్తంగా కలకలం రేగింది. ఒక పోలీస్ ఆఫీసర్ని చంపేంత ధైర్యం ఈమెకు ఉందా అని పోలీసులు ఆమె కోసం గాలింపు తీవ్రం చేశారు. 2009లో పోలీసులకు ఒక వింత కేసు ఎదురైంది. ఫ్రాన్స్లో కాలిపోయిన ఒక వ్యక్తి శవం దొరికింది. ఆ వ్యక్తి ఎవరో గుర్తుపట్టడానికి DNA పరీక్ష చేయగా షాకింగ్ విషయం బయటపడింది. ఆ శవం మగవాడిది, కానీ అక్కడ దొరికిన DNA మాత్రం మళ్ళీ మన ఫ్యాంటమ్ మహిళది. ఇది శాస్త్రీయంగా అసాధ్యం. ఒకే DNA మగవాడికి ఆడవారికి ఎలా ఉంటుంది? అక్కడే పోలీసులకు అసలు అనుమానం వచ్చింది. వారు వాడే పరికరాల్లో ఏదైనా లోపం ఉందా అని ఆరా తీశారు. వారు DNA సేకరించడానికి వాడే కాటన్ స్లాబ్స్ ను పరీక్షించారు. నిజం తెలిసాక పోలీసుల గుండె ఆగింది. ఆ కాటన్ స్లాబ్ తయారు చేసే ఫ్యాక్టరీలో పనిచేసే ఒక మహిళ DNA ఆ స్లాబ్స్ కు అంటుకుంది. ఆ కంపెనీ పేరు గ్రీనర్ బయో 1. అక్కడ స్లాబ్స్ ప్యాక్ చేసేటప్పుడు ఒక వృద్ధ మహిళ వాటిని తాకడం వల్ల ఆమె DNA ఆ పుల్లలకు అంటుకుంది. పోలీసులు నేర స్థలాలకి వెళ్లి క్లూస్ సేకరించిన ప్రతిసారి నేరస్తుడి DNAకు బదులుగా ఆ ప్యాకింగ్ చేసే మహిళ DNAను సేకరిస్తూ వచ్చారు. అంటే గత 16 ఏళ్లుగా పోలీసులు వెతుకుతున్న ఈ సీరియల్ కిల్లర్ అసలు ఉనికిలోనే లేదు. అది కేవలం ఒక చిన్న శాస్త్రీయ పొరపాటు. పోలీసులు 16 ఏళ్ల పాటు ఒక ప్యాకింగ్ వర్కర్ DNA వెంటపడ్డారు తప్ప అసలు నేరస్తులను పట్టుకోలేకపోయారు. ఈ ఘటన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఫోరెన్సిక్ సైన్స్లో పెను మార్పులు వచ్చాయి. వస్తువులు స్టెరైల్డ్గా ఉంటే సరిపోవు, అవి DNA రహితంగా కూడా ఉండాలని కొత్త నిబంధనలు వచ్చాయి. ఒక చిన్న పొరపాటు ఎంతమంది ప్రాణాలను, ఎంత సమయాన్ని వృధా చేస్తుందో చెప్పడానికి ఈ ఫ్యాంటమ్ ఆఫ్ హీల్ బ్రాండ్ కథ ఒక ఉదాహరణ.